అసలు నిర్మాణమే కానీ అమరావతిలో పునర్నిర్మాణ పనులు ఏంటో అర్థం కావటం లేదని వైసీపీ సీనియర్ నాయకుడు శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పటికీ మారడు, ఆయన మోసపూరిత విధానాలు మారవని విమర్శించారు. రాష్ట్రం అంటే కేవలం అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలను దగా చేయవద్దని సూచించారు. గతంలో అమరావతి నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మట్టి నీరు ఇచ్చి వెళ్లారని, అయితే ఇప్పుడు అది కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఎంత మీరు అసలు నాకు బాధేస్తుంది. ఏదో చెప్తా పోతే నిజమైపోతుందని చెప్పుకునే మీ పాత సిద్ధాంతం మీదే ఈ రాష్ట్రంలో ప్రజల్ని మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఒక సంవత్సరం తర్వాత కూడా మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీ ఏది కూడా అమలు చేయలే. మీరు అసలు లెక్క తీశాం. మీ గొప్పతనం సార్ చెప్పాలి. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనం కట్టారు. 2 లక్షల పైచులకు విస్తీర్ణంతో చదరపు అడుగులు, అయిన ఖర్చు 970 కోట్లు. తెలంగాణ కొత్త సెక్రటరీ రాజ్భవన్ లాగా కట్టారు. అది 10 లక్షల చదరపు అడుగుల పైన ఉంటుంది. దానికైనా ఖర్చు 600 కోట్ల రూపాయలు. బాబు గారు, మీరు కట్టిన తాత్కాలిక సచివాలయంకే 379 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లాగే సచివాలయం సహా పక్క 2-3 బిల్డింగ్లు కట్టారు. మీరు ఒక 6 బిల్డింగ్లు దాకా, దానికి 525 రూపాయలు కట్టారు. చదరపు అడుగుకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా మీరు? తెలంగాణ ప్రభుత్వం 6180 రూపాయలు ఖర్చు పెడితే మీరు తాత్కాలిక సచివాలయానికి 17,183 రూపాయలు ఖర్చు పెట్టారు. అట్లాగే ఐజీసీ కాంప్లెక్స్గా తాత్కాలిక అసెంబ్లీ ఆ భవనాలకు అంతా కలిపితే 11,000 పైగా చదరపు అడుగు ఖర్చు పెట్టారు. నాకు తెలియక అడుగుతాను, ఈ దేశంలో ఎక్కడైనా సరే 10,000 ఎందుకైతుంది? 5 స్టార్ కూడా ఆఖరికి 6,000తోనో 4,000తోనే కడతారు. ఎవరు అడగరు లేని మీరు అనుకుంటారు. ఆఖరికి మీరు ఈ రోజున అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, ఎవరు పట్టించుకోరు కదా అనుకుంటున్నారేమో, భయపడుతున్నారు మిమ్మల్ని చూసి. అనేక అమరావతి అభివృద్ధి సొసైటీ అనే పేరు మీద మీరు సాగిస్తున్న దుర్మార్గమైన డబ్బులు దోచిపెట్టే విధానాన్ని చూసి ప్రజలు భయపడతా ఉన్నారు. మీ మంత్రి మాట్లాడతాడు, ప్రజల మీద పైసా కూడా లేకుండా కడతాం మేము అని. ఏంది మీరు కట్టేది? మీరు తెచ్చే అప్పులని, జపాన్ అప్పులు కానీ, హడ్కో అప్పులు కానీ, ఏవైనా సరే చివరికి కట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కదా. శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు, అనంతపురంలో ఉన్నవాళ్ళు ఇద్దరు కట్టాల్సిందే కదా. అసలుకి ఏంటి మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? మీరు 100కి 100%, 70-80% పెంచారు. ఇక్కడే అర్థమైపోతుంది మీకున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏందో. అమరావతి పైన భూముల విలువ పెంచుతామని అక్కడ ఏముందో చెప్పాలి మాకు. రీసెంట్గానే పోయొచ్చాను. టీ తాగుదామంటే కూడా 10 మైళ్ళు పోయిన పరిస్థితి అక్కడ. నేను ఎవరి భూముల విలువ పెంచుతారో కూడా చెప్పాలి. ఓ మాట పనిలో పని. ఆ భూములు ఎవరికి పెరుగుతాయో, ఆ రైతులు పెరుగుతాయా, ఆ రైతుల నుంచి ఆ రోజున ముందుగానే సమాచారం సేకరించి కొనుక్కున్న వాళ్ళకు పెరుగుతాయో చెప్పాలా. ఒక శ్వేతపత్రాన్ని ఎవరెవరికి ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పగలరా ముఖ్యమంత్రి గారు? చెప్పమని కోరుతా ఉన్నా. బహుశా వాళ్ళ అబ్బాయి అనుకుంటారు. ఈజ్ అన్స్టాపబుల్. ఈ మధ్యకాలంలో వాళ్ళన్నీ అట్లా పేర్లే పెట్టుకుంటా ఉన్నారు. అన్స్టాపబుల్ అని వాళ్ళ మామగారి ప్రోగ్రాం. 77,000 కోట్లు అవుతాయి, 77,000 కోట్లు అవుతాయని. ఎట్లయితాయో మాకు అర్థం కావడంలే. ఒక్కసారి పారదర్శకంగా దాన్ని చేయండి.